అందరికి నమస్తే. నేను మీ తిరుపతి. నేను ఇప్పుడు వరంగల్లో ఉన్నా. టైం దాదాపు 9 అవుతున్నది రాత్రి. అజంజాయి మిల్ కార్మికులు నాకు అప్రోచ్ అయినారు. మా బాధ దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించండి. మేము పడుతున్నటువంటి కష్టం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలవాలా, మా వాయిస్ రేవంత్ రెడ్డి గారికి వినబడాలా, దయచేసి మా బాధని ఈ ప్రభుత్వానికి వినిపించండి, చూపించండి అనేటటువంటి ఒపీనియన్తో మాకు ఫోన్లు చేసినారు, అప్రోచ్ అయినారు. అందుకే మేము వరంగల్కి రావడం జరిగింది. అజంజాయి మిల్కి సంబంధించినటువంటి దాదాపు 300 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఆ మిల్లు తీసేసిన తర్వాత మాకు ల్యాండ్ అలాట్, సుప్రీంకోర్టు వీళ్ళకి ల్యాండ్ అలాట్ చేసింది. దాదాపు ఒక్కొక్కరికి 200 గజాలు. మిల్లు ఎట్లయినా తీసేసినారు కదా, అట్లీస్ట్ వాళ్ళకు ల్యాండ్ అని అలాట్ చేయండి, 200 గజాలు ఒక్కొక్కల పేర్ల మీద అని చెప్పి అజంజాయి మిల్లు కూల్చేసిన తర్వాత అదే దగ్గర ఉన్నటువంటి ల్యాండ్, అంటే మిల్లు కూల్చేసినాక ల్యాండ్ ఉంటుంది కదా, అదే ల్యాండ్లో వీళ్ళకు మనిషికి 200 గజాల చొప్పున ల్యాండ్ ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టే స్వయాన తీర్పిచ్చిందట. తీర్పిచ్చిన తర్వాత ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇంప్లిమెంట్ చేయలేదు, అధికారులు ఇంప్లిమెంట్ చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి కన్సర్న్ మినిస్టర్, గతంలో బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎర్రబల్లి దయాకర్ రావు గారు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎవరు కూడా పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. చాలామంది దగ్గరికి తిరిగినారట, హైకోర్టుకు పోయినారట, సుప్రీంకోర్టుకు పోయినారట, లోయర్ కోర్టుకు పోయినారట. ఎక్కడికి పోయినా కూడా వచ్చినటువంటి తీర్పు ఒకటే, వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేయండి, ఇక్కడ అజంజాయి మిల్కి సంబంధించినటువంటి భూములే వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్తే, ఇక్కడ కాకుండా వేరే దగ్గర ఎక్కడో అది మొత్తం తొండలు గుడ్లు పెట్టినటువంటి భూముల దగ్గర తీసుకుపోయినారట. ఇది దాదాపు ఇక్కడ నుండి ఒక 20-25 కిలోమీటర్ల దూరానికి తీసుకుపోయి ఇవేమి భూములు అని చెప్పిరట. గీడి ఇస్తున్నాం మీకు భూములు అని చెప్పి ఒక గుట్టకాడికి తీసుకుపోయి ఒక గుట్టకాడ భూములు చూపిస్తే, అదేం సార్ అంత అద్భుతమైనటువంటి భూమి కోర్టే చెప్పింది ఏమని చెప్పి, మీరేం సార్ గీడి పట్టుకొచ్చినేందని చెప్పి వీళ్ళు కూడా వాదిస్తే, లేదు ఇదే ఇస్తామని చెప్తే సైలెన్స్ అయినారు. కొంత సైలెన్స్ అయిన తర్వాత ఆ భూములు రాలే, ఇక్కడ ఉన్నటువంటి భూములు కూడా రాలే. ఇప్పుడు మా భూములు ఏమైనా సార్ మరి ఇస్తా అని చెప్పారు కదా, ఏమైంది అని అడిగితే మినిమం రెస్పాన్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. తర్వాత అజంజాయి మిల్కి సంబంధించినటువంటి ఏదైతే ఆఫీస్ ఉంటుందో ఆ ఆఫీసు పొద్దున తెల్లవారుజామున కొండామురళి గారు వచ్చినారట. వచ్చేదో కొబ్బరికాయ కొట్టిరట. కొబ్బరికాయ కొట్టిన వెంటనే ఓం నమ శివాయ అని చెప్పి మాంగళ్య షాపింగ్ మాల్కి సంబంధించినటువంటి ఓనరు, మొత్తం అన్నిటికీ చైర్మన్ ఆయననే. ఆయన వచ్చి మొత్తం బిల్డింగ్లు కట్టడానికి ఇప్పుడు ట్రై చేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆఫీసు నీలమట్టం చేసేసి. ఎంత అరాచకం, ఎంత దారుణమో. ఎప్పటి నుండో ఫైట్ చేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. ఇప్పటిదాకా వీళ్ళకు ల్యాండ్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ దగ్గర కోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. కోర్టు కూడా చాలా క్లియర్గా చెప్పినారట, మీరు వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేయండి, 200 గజాలు ఒక్కొక్కరికి ఇవ్వండి అని చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం అసలు 1% కూడా కన్సర్న్ తీసుకునే పరిస్థితి లేదు. మరి స్థానిక మినిస్టర్ కొండా సురేఖ గారు ఉన్నారు. కొండా సురేఖ గారే చెప్పినారట, మీకు టకాటకా మేము అధికారంలోకి వచ్చుడుతోటే మీకు ల్యాండ్ అలాట్ చేస్తాం ఫస్ట్ అని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చినారట. హామీ ఇచ్చి మాకు ఓట్లేమని కూడా చెప్పినారట. పాపం వాళ్ళు నమ్మి ఓట్లు కూడా వేసినారు. ఈ రోజుటి వరకు ఆ ఇష్యూని మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. ఆఖరికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన కూడా భారీ బహిరంగ సభలో స్పీచ్ ఇచ్చిండు. అజంజాయి మిల్లు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కబ్జా పెట్టినారు, ఆ ల్యాండ్ దోచుకుంటున్నారు అని చెప్పి స్వయాన రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఆ వీడియో బయట కూడా వాళ్ళ దగ్గర ఉన్నది. ఒకసారి వాళ్ళతో డిస్కస్ చేద్దాం ఏమైంది ఏం కథ అనేది. నేను వాళ్ళ దగ్గరికే వచ్చిన. సో వాళ్ళు చాలామంది ఫోన్లు చేసినారు, వాళ్ళు చాలామంది ఇబ్బందులు కూడా పడుతున్నారు. దాదాపు వీళ్ళు మాత్రమే అది ఇంకా చాలామంది ఉంటారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అసలు ఏం జరిగింది, ఏ టైంకి ఆ మిల్లు కూల్చేసినారు, అసలు ఆ మిల్లు చరిత్ర ఏంది, ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చిన తర్వాత భారీ బహిరంగ సభలో ఏమని మాట్లాడినారు, ఈరోజు మీరు దేనికోసం ఫైట్ చేస్తున్నారు, మీరు దేనికోసం అప్రూవ్ చేయరు అది చెప్పండి అన్న. అజంజాయి మిల్లు కార్మికులకు 2021 అక్టోబర్ 26న ప్రతి కార్మికునికి 200 గజాల చొప్పున భూమి ఇవ్వాలనేది తీర్పిచ్చింది. అట్టి తీర్పును గత ప్రభుత్వం పక్కదారి పట్టించుకోకుండా వీళ్లకు వరంగల్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మడిపెల్లి అనే గ్రామంలో గుట్టలు నివాసానికి ఎందుకు పనికిరాంది, ఒక బోరు పడదు, ఒక పునాది తీసుకోలేదు, ఎందుకు పనికిరాని భూమిలో కేటాయించడం జరిగింది. దాన్ని కార్మికులందరం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. సుప్రీంకోర్టు ఇదే భూమిలో ఇవ్వాలని తీర్పిస్తే వీళ్ళను బలవంతంగా అక్కడికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే సుప్రీంకోర్టు ఏ భూమి అని చెప్పింది అంటే, ఈ అజంజాయి మిల్లు కూల్చేసినారు కాబట్టి ఆ భూమి మిగులుతుంది కదా, అదే భూమిలో ఏమని చెప్పింది కదా.
అజంజాయి మిల్లు భూమి సర్వే నంబర్లతో సహా సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఆ సర్వే నంబర్లతో సహా పేర్కొన్నది కాకుండా స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్, ఒక రాష్ట్రంలో స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, ఒక రాష్ట్రంలో ఒక దేశంలో సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నా కూడా రెండింటిని మెన్షన్ చేసిండ్రు. ఏమనంటే స్టేట్ గవర్నమెంట్ ఇవ్వకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వకపోతే స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఇప్పటికి కూడా సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించిన ఎన్టీసీ భూమికి సంబంధించిన ల్యాండ్ ఉంది. ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని చొరవ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేసే పవర్ కూడా సుప్రీంకోర్టులో ఉంది. దాన్ని అమలు చేయడం లేదు. మేము కూడా మొన్న నిర్ణయించుకున్నది ఏంటంటే మేడే దినోత్సవం కార్మికులకు పవిత్రమైన దినం. ఇప్పటికైనా మీరు చేసిన వాగ్దానాన్ని రేవంత్ రెడ్డి గారు హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన వీడియో మా దగ్గర ఉంది. బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని కబ్జా పెట్టడానికి ప్రయత్నం చేసిండ్రు. నేను అధికారంలోకి వస్తే తప్పకుండా అదే భూమిలో 200 సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసి 200 గజాల చొప్పున ప్రతి కార్మికునికి నేను ఇస్తా అని చెప్పింది. కొండా సురేఖ గారు తూర్పు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సందర్భంలో ప్రతి వాడలో ప్రతి డివిజన్లో ఇప్పుడు మంత్రిగా ఉంది, ప్రతి వాడలో నన్ను గెలిపియండి, నన్ను గెలిపిస్తే తప్పకుండా అజంజాయి మిల్లు కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసి అదే భూమిలో ప్రతికి 200 గజాల చొప్పున ఇప్పిస్తామని చెప్పింది. ఇప్పించిన తర్వాత ఇప్పుడు 15 నెలలు 16 నెలలు కావస్తుంది. ఆమె చుట్టూ తిరిగినాము, మంత్రుల చుట్టూ తిరిగినాము, ముఖ్యమంత్రి దగ్గరికి కూడా మేము పోయినాము వేం నరేందర్ రెడ్డి ద్వారా. ఇప్పుడు ఫైలు ముఖ్యమంత్రి దగ్గర ఉంది. ముఖ్యమంత్రి దగ్గరికి ఫైలు పోయి 3 నెలలు అవుతుంది. దాని మీద మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఎప్పుడు మమ్మల్ని పిలుస్తాడా, ఈ సమస్య పరిష్కారం చేస్తాడా అనేది మేము ఎదురు చూస్తున్నాము. ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం ఇస్తలేరు. మా యూనియన్ కూడా మెసేజ్ పంపిండు, మీ సమస్య తొందరనే పరిష్కారం చేస్తామని మెసేజ్ పంపిండు. ఎంతమంది కార్మికులు మీరు మొత్తం టోటల్గా? 318 మంది. 318 మందికి ఇస్తా అని చెప్పి వాగ్దానం చేసిండు. అది ఇంతవరకు అమలు చేస్తలేడు. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇక్కడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానీ తర్వాత కొండా సురేఖకు కానీ మేము విజ్ఞప్తి చేసేది, మేడే దినోత్సవం 23 సంవత్సరాల నుండి ఈ కార్మికులు ఈ సమస్య మీద పోరాటం చేస్తున్నారు. దాన్ని ముగింపు పలకవలసిన అవసరం ఉంది. మీరు పలకకపోతే కార్మికులే దానికి ముగింపు పలపాలని నిర్ణయించుకున్నాము. మేడే దినోత్సవం రోజు దయచేసి ఇక్కడ ప్లాట్లు చేసి ప్రతి కార్మికునికి 200 గజాల చొప్పున మీ చేతుల మీదుగా ఇవ్వాలనేది మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం, కొండా దంపతులకు విజ్ఞప్తి చేస్తున్నాం, ముఖ్యమంత్రికి మీరు చేసిన వాగ్దానాన్ని మీరు అమలు చేసుకోవాలనేది మీ విజ్ఞప్తి చేస్తున్నాం. దాన్ని దయచేసి మా విజ్ఞాపనను మన్నించి చేయాలనేది మేము ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతున్నాం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఆ ఫ్యాక్టరీ కూల్చేసినారో ఆ కంప్లీట్ కూల్చేసినటువంటి ల్యాండ్ ఉందా? ఇప్పటికీ ల్యాండ్ ఉంది, ఖాళీగా ఉంది, కార్మికులకు సరిపోయేంత ల్యాండ్ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ రెవెన్యూ రికార్డ్ ప్రకారంగానే ధరణిలో ఉన్నాయనేది ఆ ల్యాండ్స్ కూడా ప్రభుత్వానికి చెప్పినాం. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ప్రభుత్వానికి ఇచ్చినాం. ఇప్పటికీ అజంజాయి మిల్లు పేరు మీద 97 ఎకరాలు ఉంది. కాకపోతే మళ్ళీ మీరు సర్వే చేసుకోండి, మేము సర్వే చేసిన రికార్డ్ అంతా మా దగ్గర ఉంది. తర్వాత ఈ సుప్రీంకోర్టులో పేర్కొన్న సర్వే నంబర్ల ప్రకారం ఇప్పటికీ కూడా ఆ జాగా ఖాళీగానే ఉంది. ఆ ఖాళీగా ఉన్న జాగాను ప్లాట్లు చేసి వెంటనే సరిపోను జాగా, మనిషికి 200 గజాలు సరిపోను జాగా ఉంది, దాన్ని మీరు వెంటనే కేటాయించాలి. ఓకే, నేను ఏమంటున్నా, 93 గజాలు ఖాళీగా ఉంది, 93 ఎకరాలు ఖాళీగా ఉంది. సారీ, మనిషికి 200 గజాలు ఇస్తే మీకు మొత్తం ఎన్ని ఎకరాలు కావాలి? ఇప్పుడు ఎన్ని ఎకరాలు మీకు అలాట్ కావాల్సింది? సుప్రీంకోర్టు 23 ఎకరాలు అలాట్ చేసింది. 23 ఎకరాలు ఇస్తే మాకు సరిపోద్ది. కేవలం 23 ఎకరాలు, మిగతా ఏమన్నా చేసుకోరు, 23 ఎకరాలు కావాలి మాకు. అదే కదా, అంతే. 23 ఎకరాల కోసం ఈ పోరాటం అంతా అదే భూమిలో కావాలని. కొన్ని ఇప్పుడు వేరే కాడ మీకు అలాట్ చేస్తా అని చెప్తారు, ఆడైతే కుదరదా? వద్దు, అది అవసరం లేదు. కాకపోతే వాళ్ళు మేము చెప్పేది అబద్ధం అయితే ఒకసారి దాన్ని విజిట్ చేయమనండి. విజిట్ చేస్తే అది ప్రజలు నివసించే ఇదా, ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడే భూమి అనేది కూడా అది ఆలోచించమనేదే మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకోటి, కార్మికులు కొట్లాడింది 23 సంవత్సరాలు కొట్లాడింది అజంజాయి మిల్లు భూమి కోసం కొట్లాడింది. వాళ్ళు ఎక్కడో ఇస్తామనే దానికోసం కాదు.
ఇక్కడి భూమి కావాలనే మా భూమి మాకు ఇవ్వమంటున్నారు వాళ్ళు కానీ ఎక్కడో మడిపల్లిలో భూమి మాకు అవసరం లేదనేదే వాళ్ళు కొట్లాడిన్లు. వాళ్ళకు ఇక్కడ భూమి ఇవ్వడమే కరెక్ట్ అనేది వాళ్ళు భావిస్తున్నారు. ఏ ఒక్క కార్మికుడు కూడా అక్కడికి పోవడానికి సిద్ధంగా లేరు. రైట్, ఈ ఆఫీస్ ఏదో చెప్పినారు కదా, ఏదో ఆఫీసు కూల్ చేసినారని చెప్పి, ఏంటిది అసలు ఆ స్టోరీ ఏంది? ఆఫీస్ స్టోరీ ఆఫీసు అనేది అజంజాయి మిల్లుకు సంబంధించిన యూనియన్ ప్రెసిడెంట్ రాధాకిషన్ 1957లో దానికి ఫౌండేషన్ వేసిండు. అప్పుడు కార్పొరేషన్లో 59లో పర్మిషన్ తీసుకొని ఆఫీసు కట్టడం జరిగింది. కార్మికుల దగ్గర చందాలు వసూలు చేసిండ్రు. తర్వాత మేనేజ్మెంట్ కూడా కొంత వాళ్ళకు సమకూర్చి ఆఫీసు కట్టడం జరిగింది. ఆఫీసులో మొన్న కూలగొట్టేంత వరకు కూడా కార్మికులు ప్రతి ఆదివారము ప్రతి నెలకు మీటింగులు పెట్టుకునేది. ఆ మీటింగులు పెట్టుకొని ఈ సమస్య కోసం, ఈ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం కోసం కొట్లాడుకుంటూనే ఉన్నారు. అనుకోకుండా అది కొండమురళి వచ్చి కార్మికులకు కానీ కార్మిక యూనియన్ కానీ ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా దాన్ని ఒక్కటేసారి, అంటే కార్మికులు వచ్చి దీన్ని ఆపుతారనే ఉద్దేశంతో ఒక్కటేసారి ప్రొక్లైన్లు పెట్టేసి 2-3 ప్రొక్లైన్లు తీసుకొచ్చి స్పాట్ల కొబ్బరికాయ కొట్టుడుతోటే నీలమట్టం చేసేసిండ్రు. దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. దాన్ని సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. అవి వాస్తవంగానైతే కరెంటు బిల్లు అజంజాయి బిల్లు పేరు మీద కట్టినాం, ఇంటి పన్ను, కరెంటు ఇప్పటి వరకు కూడా ప్రస్తుతం కడతానే ఉన్నాం. అన్ని ఆధారాలు ఉన్నాయి. కానీ వాళ్ళు కబ్జా చేసి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి దాన్ని కబ్జా చేయడం జరిగింది. దానికి కొండా దంపతులు దానికి కొబ్బరికాయ కొట్టుడు తప్పు. తర్వాత ఆత్మవిమర్శ చేసుకొని అది కార్మికుల భూమే, మేము కార్మిక పక్షాన్నే ఉంటాము, కార్మికులకు చెందేంత వరకు మేము కొట్లాడతాము. కబ్జా చేసి కట్టిండు అంటే కట్టడానికి ఏం కడుతుండు? కబ్జా చేసి ఏం కడతారు? ఎవరు కబ్జా చేసింది? ఎవరు అసలు? కాసం పుల్లయ్య షాపింగ్ మాల్ యాజమాన్యం. ఎవరు? ఆయన పేరేంది? ఓం నమ శివాయ. వాళ్ళ కుటుంబం వాళ్ళు కబ్జా చేసిండ్రు. అది గొట్టిముక్కుల నరేష్ రెడ్డి అట, ఎవరో తెలియదు. ఆయన వరంగల్ కూడా కాదు, ఆయన పేరు ఇంతవరకు ఎవరో ఇన్లే. ఆయన దగ్గర కొనుక్కున్నాడట. అసలు కొనుక్కోవడానికి అర్హత లేదు. ఎందుకంటే అజంజాయి మిల్లు పేరు మీదనే ఉంది. ఎంత తెలివి తక్కువ అయితే కొనుక్కోవాలి? రైల్వే స్టేషన్ కొనుక్కుంటే నడుస్తుందా? బస్ స్టాండ్ కొనుక్కుంటే నడుస్తుందా? అజంజాయి మిల్లు ఆఫీస్ అనేది చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తారు. ఇక్కడ వరంగల్లో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. కాబట్టి అది ఆయన కొనుక్కోవడం చాలా తప్పు. ఇప్పటికైనా గౌరవంగా ఆ కార్మికుల ఆఫీసు కార్మికులకు ఇవ్వాలి అనేది మేము విజ్ఞప్తి చేస్తాం. ఆఫీస్ కబ్జా పెట్టి ఏం చేస్తారట మరి ఆయన? ఓం నమ శివాయ షాపింగ్ మాల్ కడుతున్నాం. ఏం షాపింగ్ మాల్? ఆయనకు చాలా షాపులు ఉన్నాయి వరంగల్లో. అటువంటి షాపింగ్ మాల్నే ఇక్కడ కట్టాలనేది ఆయన ఆలోచన. బట్టల షాపింగ్ మాల్ కడతా ఉన్నారు. అది కూడా మీకు కావాలంటున్నారు? అదే ఆయన కబ్జా పెట్టిండని వేరే దగ్గర ఎవరి దగ్గర చెప్పిరా? పొలిటీషియన్స్ దగ్గర పోయి సార్ మా భూమి కబ్జా. దీని విషయంలో మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చినాము, చర్య తీసుకోమని. ఇంతజార్ గంజ్ పోలీస్ స్టేషన్లో ఇచ్చినాము. ఏసీపీని కలిసినాము, సిపిని కలిసినాము, ప్రతి మంత్రిని కలిసినాము. హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు కూడా ఇచ్చినాము. మా దగ్గర అన్ని రికార్డులు ఉన్నాయి. సెక్రటేరియట్కి పోయి వాళ్ళకి ఇచ్చినట్టుగా, వాళ్ళ నుండి రిసీవ్డ్ తీసుకున్నట్టుగా ఇచ్చినాము. వాళ్ళ అపాయింట్మెంట్ కోరుతూ కూడా రిటర్న్ల లెటర్లు పెట్టినాం. మా యూనియన్ నుండి కొండ దంపతులకు పెట్టినాం, ముఖ్యమంత్రికి కూడా పెట్టినాం. ఇప్పటి వరకు కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దాని గురించి చర్చించడానికి పిలవడం లేదు. మేము ఒకటే నిర్ణయించుకున్నాం ఫైనల్గా, మొన్న మీటింగ్లో నిర్ణయించుకునేందుకు కార్మికులందరం మేడే దినోత్సవం రోజు గౌరవంగా వచ్చి ఈ ఆఫీసు మాకు అప్పచెప్పాలి. అదేవిధంగా 318 మందికి ఇక్కడ ప్లాట్లు ఆయనే డ్రా తీసి ప్లాట్లు కేటాయించి ఈ కార్మికులకు ఇవ్వాలనేది మా నుండి విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే కబ్జా పెట్టిన డాక్యుమెంట్స్ ఉన్నాయి మీ దగ్గర? ఫేక్ డాక్యుమెంట్స్ అంటారు కదా? ఉన్నాయి. అవన్నీ ఫేక్ అనేది మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ తీసుకున్నాము. మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ నేను చెప్తున్నా కదా, కరెంటు బిల్లు ఇప్పటి వరకు, ఇంటి పన్ను, ఇవన్నీ మేమే కడుతున్నాము. ఆ ఫేక్ డాక్యుమెంట్లు అనేది కూడా తేలింది. మున్సిపల్ కమిషనర్ కూడా ఆర్డీఓ తోటి ఎంఆర్ఓ తోటి సర్వే చేయించి ఏమని చెప్పిందంటే
నువ్వు కబ్జా చేసినావు, ఇది నీకు ఇచ్చిన పర్మిషన్ మేము క్యాన్సిల్ చేస్తాం అనేది నోటీస్ కూడా ఇచ్చిండు ఆయనకు. ఎవరికి? ఓం నమః శివాయ. ఓమనసు ఇచ్చిండ్రు. ఇస్తే దాని మీద ఆయన కోర్టుకు పోవడం జరిగింది. మేము కూడా ఈ పిటిషన్ కోర్టు ఇచ్చిన ఏం చెప్పింది? మన తీర్పు ఇచ్చిన కోర్టు కోర్టు ఇప్పుడు 5వ తారీఖు వాయిదా పడ్డది. మేము మా తరఫున కూడా 3-4 లాయర్లను పెట్టినాము. దాని మీద లీగల్గా కూడా ఫైట్ చేస్తున్నాము. ఇక్కడ భూమి మీద కూడా మేము ఫైట్ చేస్తున్నాము. చాలా క్లియర్గా ఉంది మీ దగ్గర డాక్యుమెంట్. ఆయన కబ్జా పెట్టినాడు, పక్కా ఉన్నాయి, పక్కా కబ్జా పెట్టి 100%. మళ్ళీ అడుగుతున్నా, ఆయన పక్కా కబ్జా పెట్టిండు. కబ్జా పెట్టిండు. కాకపోతే మీ మీడియా సమక్షంలో మా దగ్గరికి రమ్మను. ఓం నమః శివాయను, కొండ మురళిని, కొండ దంపతుల్ని ఒకసారి కాల్ చేద్దాం. ఒకసారి కాల్ చేస్తే ఆయన ఏం చెప్తాడో. రైట్, ఒకసారి ఈ కాసం పుల్లయ్య చైర్మన్ అట, ఓనర్ అట, ఓం నమః శివాయ అని చెప్పి ఆయన ఒకసారి కాల్ చేద్దాం. నిజంగా అజంజాయ్ మిల్ కి సంబంధించి బిజీగా ఉన్నాడు కదా సార్, బ్లాక్ చేసిండు ఏంది? నా టీఆర్టీవీ తెలంగాణ అనే పడుతుంది మరి ఛానల్ పేరు. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా. బిజీ వస్తున్నది. వేరే ఫోన్లోకి వెళ్ళి ట్రై నీ ఫోన్లోకి వెళ్ళి ఒక్క నిమిషం. నేను నా దాంట్లోకి వెళ్ళి ట్రై చేస్తాగండి ఒకసారి. నేను చేస్తాగండి ఒకసారి. వేరే నెంబర్లో నుండి చేస్తా. కబ్జాలు పెట్టుకుంటా ఇట్లా చేస్తే అజంజాయ్ మిల్లు ఆఫీస్ కదా, బిజీ ఉన్నాడు. కానీ ఏది ఏమైనా ప్రభుత్వం కూడా ఇనిషియేట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని నమ్ముతా ఉన్నారు, ముఖ్యమంత్రి గారి పైన భరోసా పెట్టుకున్నారు, బాధ్యత పెట్టుకున్నారు. నమ్ముతురు కదా రేవంత్ రెడ్డి గారిని. అయితే సరే, మీరు మంత్రులను ఎమ్మెల్యేలను ఎవరైనా నమ్మే అవకాశం ఉందా? ముఖ్యమంత్రి మాకు ఖచ్చితంగా వరంగల్ వచ్చిన సందర్భంగా చెప్పిండు. దాని మీదనే నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోకుండా మేము దానికి మేడే దినోత్సవం రోజు తప్పకుండా మా కార్మికులకు కలుస్తున్నది. ఒకసారి కలుస్తున్నది. చూద్దాం. హలో హలో సార్, నమస్కారం అండి. నా పేరు తిరుపతి సార్, టీఆర్టీవీ తెలంగాణ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. సార్, ఓం నమః శివ గారు అండి మాట్లాడేది. సార్, ఇది అజంజాయ్ మిల్కి సంబంధించిన బాధితులు నా దగ్గరకు వచ్చినారు. ఓకే సార్, ఆ మిల్లుకు సంబంధించినటువంటి ఆఫీస్ని ఓం నమః శివ గారు కబ్జా పెట్టినారు. కబ్జా పెట్టి అక్కడ ఆయన ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేసేటటువంటి ప్లానింగ్లో ఉన్నారు అని చెప్పి బాధితులు చెప్తున్నారు. సార్, నిజంగా మీరు కబ్జా పెట్టినారా లేకపోతే ఏం జరిగిందని ఒకసారి కనుక్కుందామని చేసిన సార్. ఏం పర్లేదు సార్. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళైతే డాక్యుమెంట్లు ఇచ్చేస్తే నేను మీ ముందటే చెప్తున్నా, అది మేము వాళ్ళకు దారాదత్తం చేసి మా నాన్నగారి పేరు పెట్టేస్తాం. అంటే మీరు ఏమంటారు? ఇప్పుడు డాక్యుమెంట్స్ వాళ్ళు చూపిస్తే, ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపిస్తే భూమి వాళ్ళకి ఇచ్చేస్తా అంటారు, అంతేనా? సార్, వాళ్ళు ఏమంటారు అంటే సార్, మా దగ్గర ఆయన మార్ఫింగ్ చేసింది, మీరు డాక్యుమెంట్స్ మార్ఫింగ్ చేసినాడు అంటే దొంగ పట్ట పాస్ పుస్తకం తీసుకున్నాడు ఆయనే. మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఆ డాక్యుమెంట్స్ మేము కూడా కోర్టుకు సబ్మిట్ చేస్తాం, మేము లీగల్ ఫైట్ చేస్తామని చెప్తారు. మా దగ్గరకు వచ్చినారు వాళ్ళు. అందుకే ఒకసారి మీతో కూడా మాట్లాడదామనే ఆలోచనతో చేసిన సార్. కోర్టు బోర్డు 6 నెలలు 1 ఇయర్ ఎందుకు సార్? కోర్టు బోర్డు 6 నెలలు 1 ఇయర్ ఎందుకు సార్? డైరెక్ట్ మీ దగ్గరికి డాక్యుమెంట్లు ఇవ్వండి, మాకు ఫోన్ చేయండి, మేము ఎప్పుడంటే అప్పుడు వచ్చి రెడీగా కూర్చుంటాం, ఇచ్చేస్తాం. మీ కోర్టు పోయి వకీల ఫీజులు, టైం వేస్ట్, ఇవన్నీ ఎందుకు సార్? ఓకే, పక్కా మీరు కబ్జా పెట్టలేదు కదా సార్? ఇంకొక మాట చెప్తారా, ఇవాళ కాదు 20 ఏళ్ళ కింద పేరు వేరే ఉండి ఇవాళ మారినా, 50 ఏళ్ళ కింద వేరే ఉండి ఇవాళ మారినా, లేకపోతే 100 సంవత్సరాల కింద పేరు వేరే ఉండి ఇవాళ మారినా దానికి జిమ్మేదారి ఉంటాం. ఓకే, 100 సంవత్సరాల 100 సంవత్సరాల నుంచి పట్టేదారులతోని ఉండి మేము తీసుకున్నాము. వాళ్ళ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్ ఉన్నా మాకు ప్రొడ్యూస్ చేయమన్నది కోర్టుకు అవసరం లేదు. నేను ఇప్పటికీ ఒక 50 పత్రికా వాళ్ళకు చెప్పాను. తర్వాత ఈ కమిషనరు, తర్వాత కలెక్టర్ వాళ్ళు ఎవరికి ఫోన్ వచ్చినా ఎవరితో చెప్పినా ఒకటే చెప్తాను. ఆల్రెడీ ఆఫీస్ లో వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటారట సార్, ఆ ఆఫీస్కి వెళ్తా ఉంటారట. మీరు మినిమం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదట వాళ్ళకి. వచ్చారు డైరెక్ట్ పొద్దుగాల మిట్ట మధ్యాహ్నం ఆ టైంలో కూల్ చేసినారు, మాకు చెప్పలేదు అంటున్నారు వాళ్ళు. సార్, మేము అజంజాయ్ మిల్ వర్కర్లను కోర్టు కూడా పిలిచాము. కోర్టుకు వచ్చి కూడా వారు సరెండర్ అయ్యారు. మా దగ్గర ఎటువంటి డాక్యుమెంట్ లేదు. అమ్మింది ఓనరు, కొన్నది మేము సార్. ఓకే,
వీళ్ళు ఎన్ని మాట్లాడినా ఇప్పుడు సార్ ఒకటే నిమిషం ప్లీజ్, మీరు కొంచెం లైన్లో ఉండండి సార్, ఒకటే నిమిషము, ఇక్కడే తేలిపోతుంది సార్. ఇప్పుడు సార్ ఏమంటుండంటే వాళ్ళ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు, లీగల్గానే పోయినాము, కావాలంటే మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే ఆయన కబ్జా పెట్టినట్టుంటే ఇమీడియట్లీ నేను ఆ భూమి వాళ్ళకి ఇచ్చేస్తా, దారాదత్తం చేస్తా అంటున్నాడు. మీరేం చెప్తారు చెప్పండి అంతే. ఓకే, మేము వాళ్ళకు సంబంధించిన బట్టల వర్తక సంఘం అసోసియేషన్కు మా యూనియన్ ద్వారా లెటర్ పెట్టినాము. ఆర్యవైశ్య సంఘానికి కూడా మేము లెటర్ పెట్టినాము. వాళ్ళ అసోసియేషన్ దగ్గరికి రమ్మనండి, మీడియాని మొత్తం రమ్మనండి, వాళ్ళ సమక్షంలో మాకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయని చూపెడతాము మా ఆఫీసు అని. దానికి వాళ్ళ అసోసియేషన్ టు అసోసియేషన్ డిస్కషన్కు ఓకే, మేము రమ్మనండి. బట్టల వర్తక సంఘం కన్నా ఇప్పుడు ఓం నమ శివయ్య గారు ఆయన కబ్జా పెట్టినట్టు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? నేను 100% ఉన్నాయి. ఒకవేళ మేము మా డాక్యుమెంట్ మాకు చూపెడితే మాకు మా ఆఫీస్ మాకు అప్పచెప్పి పొమ్మనండి. లేదంటే ఓకే మేము మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, మేము చూపెడతాము, మా ఆఫీస్ మాకు అప్పచెప్పండి, గౌరవంగా మేము దాన్ని స్వీకరిస్తాం. సార్ విన్నారు కదా సార్, నేను కూడా గౌరవంగానే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తా సార్. మీ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్లు ఉన్నా 100 సంవత్సరాల నుంచి ఎక్కడన్నా మీ ఆజంజాయ్ అది కూడా కానీ, లేకపోతే ఓసిటీ కానీ, లేకపోతే మన ఎన్టీసీ కానీ, ఎక్కడ ఏ పేరు వచ్చినా మీ యొక్క పేరే కాదు, వేరే ఎక్కడ ఏ పేరు వచ్చినా మేము దాన్ని జిమ్మేదారు ఉంటాం. కోర్టుకు అవసరం లేదు, మా బట్టలవర్త సంఘం అవసరం లేదు, వైశ్య సంఘం అవసరం లేదు. ఇప్పుడు ఎవరైతే సార్ మాట్లాడారో ఆ సార్నే ఫోన్ చేస్తే నేను సదర్భంగా మీకు మీ ప్లేస్ అప్ప చెప్తారు. ఒక విషయం సార్, ఒక విషయం చెప్పండి సార్. 2 సంవత్సరాల నుంచి 2 సార్లు బహిరంగ ప్రకటన ఇచ్చినా, మా అడ్వకేట్ గారు నెంబర్ ఇచ్చినా ఇంతవరకు ఎవరు కూడా 2 సంవత్సరాల నుంచి ఫోన్ చేయలేదు. ఒక్కరు కూడా ఫోన్ చేయలేదు. చెప్పండి సార్. ఇప్పుడు వాళ్ళు మా ఆఫీస్కి వచ్చినారు, మళ్ళీ వాళ్ళు మా ఆఫీస్కి అయినా వస్తారు, లేదా నేనే వరంగల్కి వస్తాను సార్. ఇప్పుడు మీరు మనం మీడియాతో అంటే మీడియా డైరెక్ట్ పబ్లిక్కి తెలుస్తుంది కదా, మీరు నిజంగా కబ్జా పెట్టలేదు, మీరు నిజాయితీగా ఉన్నారని పబ్లిక్ కూడా అర్థం కావాలి కదా. వీళ్ళు ఎందుకంటే వీళ్ళు ఆరోపణ చేస్తున్నా నిజమా అనేది తెలియదు కదా. సో నేను వరంగల్కి వస్తాను సార్, మీరే మాట్లాడండి, మీ దగ్గర ఆధారాలు చూపించండి, వాళ్ళ దగ్గర ఆధారాలు చూపిస్తారు, మనం అక్కడే మీడియాతోనే మాట్లాడుకుందాం సార్. అయితే సార్ వాళ్ళ ఆధారాలు తీసుకొని మీరు మాకు ఫోన్ చేయండి, మా దగ్గర ఆధారాలు ఉన్నాయని మీకు బహిరంగ ప్రకటనలు ఇచ్చిన డాక్యుమెంట్ నెంబర్తో సహా అన్ని ఇచ్చిన మీకు ఫైల్ పంపించంటే ఫైల్ కూడా పంపించేస్తాం, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అది అన్న 1000-100 కోట్లు కాదు, నేను ఒక 10,000 మందికి ఉపాధి ఇచ్చేటోని, అక్కడ కూడా ఒక 200 మందితో షాపింగ్ మాల్ పెట్టాలి, ఎందుకంటే కాశీబుగ్గ ఏరియాని డెవలప్ చేయాలి, అక్కడ కలెక్టర్ ఆఫీస్ వస్తుందనే తపన తప్పితే మాకు వరంగల్ 10-12 షాపులు ఉన్నాయి. మేము నెల కాగానే 10,000 మందికి ఎంత శాలరీస్ ఇస్తారో మీరే గెట్ చేసుకోండి. ఇవాటి వరకు కూడా నేను ఎక్కడన్నా కబ్జాలు పెట్టిన 38 ఏళ్ళ బట్టల చరిత్ర మాది ఒక 100 years, అంటే 1945లో బట్టల దుకాణం ఫస్ట్ పెట్టిన. ఇవాళ నేను 86లో వచ్చిన, ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఎక్కడన్నా కబ్జా పెట్టినట్టు కానీ ఏదన్నా ఉన్నది కానీ ఏదైనా మేము జిమ్మేదారు ఉంటాం సార్. మేము వర్కర్ల పక్షవాతమే తప్పితే వేరే కాదు. ఎందుకంటే వరంగల్ కాశీబుగ్గే కానీ, శివనగరే కానీ, రంగసాపేటే కానీ, ఉడ్సే కానీ, కరీమాబాద్ కానీ, తర్వాత లేబర్ కాలనీ కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా దగ్గర వర్కర్లే. నేను ఎప్పుడు వర్కర్ల సొమ్ము తినేటోని కాదు, ఇది గుర్తుపెట్టుకోమను. వాళ్ళ దగ్గర డాక్యుమెంట్లు ఉంటే 4 దిక్కుల తిరగనవసరం లేదు, మీరే చాలు డాక్యుమెంట్ చదివిస్తా అడ్వకేట్ తోని, నేను అది ఇచ్చేస్తా, మా నాన్నగారు పేరు పెట్టి. సార్ నేను మళ్ళీ అడుగుతున్నా లాస్ట్ సార్ మీరైతే ఆ భూమి కబ్జా పెట్టలేదు కదా సార్? మేము డాక్యుమెంట్లతో కొనుక్కున్నాము. మాకు అమ్మినోళ్ళు కూడా ఒక ఎమ్మెల్యే కొడుకు, ఆయనే కూడా సాధకానికి వస్తుండు, ఆయన దగ్గర లీగల్ డాక్యుమెంట్లు ఉన్నాయి. మేము ఉత్తగా కొనుక్కుంటే దేనికంటే దానికి. సార్ ఒకటే నిమిషం లైన్లో ఉండండి సార్, ఇక్కడే దిగిపోతుంది. ఒకటే నిమిషం లైన్. ఏందమ్మా ఏమని చెప్తాను? ఈ గొట్టెముక్కుల నరేష్ రెడ్డి అనే అతను ఎవరో మాకు తెలియదండి. ఇది కొన్ని సంవత్సరాల నుంచి కార్మికుల యూనియన్ ఆఫీస్. ఇది ఎవడికి అమ్మిండు, అది ఎవరిది, ఎవరు కొన్నారు? ఈ యూనియన్ వాళ్ళ దగ్గర ఒక 6 ఉంటారా? యూనియన్ అంటే ఒక 6 యూనియన్ వాళ్ళను డబ్బిచ్చి కొని వాళ్ళను ఒక ట్రాన్స్లకు తీసుకెళ్ళి వాళ్ళని మభ్యపెట్టి వీళ్ళు డబ్బు వ్యామోహంలో పెట్టి 318 మంది నోట్లో మట్టి పోసి ఇది కబ్జా అనడం కాదు.
ఇది ఒక ఈయన పేరు ఓం నమ శివాయ కదా, అందరిని ఓం నమ శివాయ అన్నట్టుగా చేసిండు. ఇది కబ్జా అనడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకడు ఎవడో తెలియని అనామకుని దగ్గర నుంచి ఈయన కొనడం ఎక్కడిది? అది ఒక్కరిది కాదు కదా, ఒక్కరిది కాదు, ఇద్దరిది కాదు, అది ఒక అజంజాహి. ఆయన దగ్గర పనిచేసిన 10,000 మంది కార్మికులు నా వారసులు, నా తర్వాత ఇది వాళ్ళకే చెందాలి అని పెట్టిన భూమి అది. అది ఎవరికి కొనడానికి రైట్ లేదు, అమ్మడానికి రైట్ లేదు. ఎవరు అమ్మినరు రావాలి, ఎవరు కొన్నారో రావాలి. టైం చెప్పండి, ప్లేస్ చెప్పండి, మమ్మల్ని అయినా మేమైనా వస్తాం, తననైనా రమ్మనండి. ఇన్ని పోరాటాలు చేస్తున్నాం, ఇన్ని స్టేషన్లకి వెళ్ళినాం, కరెక్ట్గా ఉంటే ఇంతవరకు మాకు కంట పడలేదు ఇతను. ఇంతవరకు ఒక్కరోజు కూడా మేము ఇన్ని దిక్కులో తిరుగుతున్నాం, ఇది నాది మీరు ఎందుకు వస్తారని ఒక్కరోజు కూడా తను రాలేదు. ప్రతి స్టేషన్లో మేము రిపోర్ట్ ఇచ్చినాం, మున్సిపాలిటీలో ఇచ్చినాము, ప్రతి ఒక్క దగ్గరికి వెళ్తున్నాం మేము. తను ఎందుకు రావట్లేదు? మా ధైర్యంగా వెళ్తున్నామండి. డాక్యుమెంట్ నేను పంపిస్తాను అంటున్నా. అవునండి, ఈయన ఒకటి దగ్గర కొన్నాడు, వాడెవడు అసలు? వాడెవడో తెలియని దగ్గర ఈయన కొనడం ఎక్కడిది? ఇప్పుడు ఈ ఫోటో కొనమనండి, ఈ కిలవరంగాలు అంతా కొనుక్కోమనండి, లేకపోతే ఆ కోట అటు సైడ్ కూడా ఉంది, అది కూడా కొనుక్కోమనండి. ఇప్పుడు వీళ్ళు డబ్బునే మహారాజులు అండి. ఇది పేదల భూమి, పేదల నోట్ల మట్టి పోస్తే అందరికి ఉపాధి కల్పిస్తున్నా అని చెప్తున్నాడు కదా, ఒక దేవునిలాగా దేవుడు వరాలు ఇచ్చినట్టు చెప్తున్నాడు కదా. మరి ఈ దేవుడు ఈ పేదల నోట్లో ఎందుకు మట్టి పోస్తున్నాడు? వీళ్ళు కూడా పేదోళ్ళే, వాళ్ళు ఎట్లా పేదోళ్ళో వీళ్ళు, మేము పేదోళ్ళమేనండి. మా తల్లిదండ్రుల రక్తంతో చెమటతో దడిచిన భూమి అది. అది ఎవడు డిస్కస్ చేద్దాం సార్. చెప్పండి, ఏదో చెప్తున్నారు మేడం గారు. చెప్పండి సార్. ఇవన్నీ నేను ఒకటే 2 మాటలలో చెప్పిన, చెప్పండి సార్. డాక్యుమెంట్ ఉన్నా కానీ తీసుకురండి, నేను చెప్పి 2 సార్లు 3 సార్లు బహిరంగ. ఆయన చెప్తున్నాడు బహిరంగంగా. నేను మీ దగ్గరే ఉన్నా కదా, అజంజాయ్ మిల్ ఎవరైతే మీరు ఉన్నారో కార్మికులు, మీ దగ్గరనే ఉన్నా, సార్తో లైవ్ మాట్లాడుతున్నా. ఆయన రెడీగా ఉన్నాడు డాక్యుమెంట్స్ చేయడానికి. మీరు డాక్యుమెంట్స్ నిరూపించండి, నేను ల్యాండ్ ఇచ్చేస్తా అంటున్నాడు. మీరు నిరూపించడానికి రెడీగా ఉన్నారా? మీరు రెడీగా ఉన్నారా? సార్ వాళ్ళు రెడీగా ఉన్నారట సార్, నిరూపించడానికి రెడీగా ఉన్నారా అంటున్నారు. వస్తాం, మాకు ఎక్కువ టైం కూడా. హలో, మాకు రెడీ ఉన్నాం, మేము రెడీ ఉన్నామని చెప్తున్నాం కదా. ఓకే సార్, మీరు ఒక టైం ఇవ్వండి సార్, మీరు ఒక టైం ఇవ్వండి. మనం ఇది మీడియాతోనే ఒకవేళ అయితే మీరు మీడియాతో మాట్లాడవచ్చు సార్, మీరు ఏదైనా టైం చెప్తే. మేము 100% మాట్లాడడానికి సిద్ధమే ఉన్నాము. ఓకే బహిరంగ ప్రకటనలు కూడా సార్, నేను మీ వర్షన్ కూడా తీసుకుంటాను. నేను వీళ్ళ వర్షన్ తీసుకున్నాను, మీ దగ్గరకు వచ్చి మీ వర్షన్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాను సార్ నేను ఖచ్చితంగా. ఎందుకంటే మీ వర్షన్ కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు అట్లాగా సార్, ఇప్పుడు నా దగ్గర అన్ని ఉన్నాయని పర్మిషన్స్ వచ్చినాయి. వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్ ఉన్నాయి తీసుకోండి, తీసుకొని నాకు ఫోన్ చేయండి, నేను వచ్చేస్తా. ఓకే, మీకు ఇచ్చేది రెడీ ఉన్నా అని చెప్తున్నా కదా. యా ఓకే. మేము అంటే నాకు సార్ మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటారో, మళ్ళీ మీరు బిజీగా ఉంటారు, మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటారో చెప్తే. అదే ఇది ఇంపార్టెంట్ విషయమే, ఏది ఉన్న ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుంటాం. ఓకే, మీ పేరు చెప్పండి, మీ న్యూస్ పేపర్. సార్ నా పేరు తిరుపతి సార్, నా పేరు తిరుపతి. మీరు యూట్యూబ్ ఛానల్లో TRTV తెలంగాణ అని కొట్టవచ్చు సార్, TRTV తెలంగాణ అని మెసేజ్ చేయండి సార్, నేను ఫీడ్ చేసి పెట్టుకుంటా. ఎందుకంటే మళ్ళీ ఫోన్ ఎత్తేందుకు. ఓకే, నేను మీకు మెసేజ్ కూడా చేస్తాను సార్. కానీ సార్ దయచేసి ఒక్కసారి వీళ్ళ గురించి ఆలోచించండి. వీళ్ళ తరపున నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకసారి చూడండి నిజంగా ఏమన్నా. నేను ఒకటే చెప్పాను, రిక్వెస్ట్ అవసరం లేదు. 100 సంవత్సరాల కింద కూడా వాళ్ళ పేరు ఎక్కడన్నా ఉండి మాఫీ ఉన్నదనుకో, మేము ఇచ్చేది రెడీ ఉంటాం. పేరు ఎక్కడ ఉండడు కాదు, నువ్వు కాసం పుల్లయ్య గారు, ఓం నమ శివ గారు, పేరు ఎక్కడ ఉండడు కాదు. నువ్వు ఇక్కడ పుట్టి పెరిగినావు, అది ఎవరి భూమి అనుకుంటున్నావు, ఎవరిది అనుకుంటున్నావు నువ్వు? అది అజంజాయ్ మిల్లు అది ఆఫీస్ కాదా? ఆఫీస్ కాదా అది? అను నీ ఫ్యామిలీ మొత్తం తీసుకురా. అదే ఏవాళ్ళంటారు అనేది, అజంజాయ్ మిల్లు ఆఫీస్ అంటారా ఏమంటారు? నువ్వు 10 కబ్జాలో 10, 15, 12 సంవత్సరాలు ఉంటేనే కబ్జా అయిపోతుంది. 90 ఎన్ని సంవత్సరాలు మున్సిపల్ పర్మిషన్ తీసుకొని కట్టిండ్రు, 50 ఏళ్ళ అది ఫౌండేషన్ వేసిండ్రు. అది ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలైంది? ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళది సొంతం కాదా? 12, 13 సంవత్సరాలు కబ్జాలు ఉంటేనే వాళ్ళది అవుతుంది. అది కూడా తెలియదు నీకు. అజంజాయ్ మిల్ అని తెలిసి కూడా కొనుక్కున్నావు. అది ఎంతవరకు నీకు న్యాయం అవుతుంది? అది వరంగల్లో నువ్వు అజంజాయ్ మిల్లు కార్మికులు ఎంతవరకు న్యాయం నీకు? నీ దగ్గర పనిచేసే వాళ్ళంతా కార్మికులే, మర్చిపోతున్నావు నువ్వు. నీ దగ్గర పనిచేసే వాళ్ళంతా కార్మికులే. మరి రమ్మను, మీ బట్టల వర్తక సంఘానికి ఇచ్చినాము, ఆర్యవైశ్య సంఘానికి ఇచ్చినాము. నీ దగ్గర అన్ని ఉన్నాయంటే ఇచ్చి ఇప్పుడు 2 నెలలు అవుతుంది. రాడికి మీ సంఘం ముందుకు దగ్గరికే రా.
నీ సంఘం వాళ్ళే చెప్తారు నీకు. మీరు మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు టీవీ ఛానల్. అవును, అడిగారా? మీ సంఘానికి ఇచ్చినాము, మీ ఆర్యవైశ్య సంఘానికి ఇచ్చినాము, బట్టల వర్తక సంఘంలో. ఎందుకంటే మాది కూడా ఒక యూనియన్, మాది కూడా ఒక రిజిస్టర్డ్ యూనియన్, లేబర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకున్న యూనియన్. యూనియన్ టు యూనియన్ మాట్లాడాలనే మేము ఇచ్చినాము గౌరవంగా. అడిగి రా, మీడియాలంతా పిలుతాము, ఒక్క నిమిషం ఆగండి, ఏదో చెప్పు. చెప్పండి మీడియాలంతా సార్, చెప్పండి. పిలుతాము. ఒక్క నిమిషం. అడిగి రా, చెప్పు. ఒక్క నిమిషం సార్, చెప్పండి. మీరు మధ్యలో వాళ్ళని కనెక్షన్ చేసి కరెక్ట్ కాదు. నేను మీకు ఓపెన్ గా ఫస్ట్ చెప్పాను సార్ కనెక్షన్ కాదు సార్, సార్ కనెక్షన్ కాదు. మీ వర్షన్ వినాలా వాళ్ళ వర్షన్ వినాలి సార్? డైరెక్ట్ వాళ్ళ వర్షన్ లో వీడియో పెడితే కరెక్ట్ కాదు కదా. మీతో మాట్లాడాలి కదా. ఎందుకు సార్ మీకు ఫోన్ చేయడం తప్ప సార్? నేను తప్పని అంటలేను సార్, వాళ్ళు మీతో మాట్లాడాలి, నాతో అవును సార్, మీతో మాట్లాడట్లేదు సార్, వాళ్ళ బాధ చెప్తున్నారు. అట్లా కాదు, వాడు వీడియో ఎప్పుడైనా మాట్లాడాను నేను? అసలు వాళ్ళు కూడా అది అనలేదు. ఉందండి, మీరు మళ్ళీ అన్ని ఉంటుంది కదా. కానీ ఇప్పుడు అవన్నీ ఎందుకు, మీరు డాక్యుమెంట్లు తీసుకుని నాకు ఫోన్ చేయండి. రైట్, ఓకే. రేపు పంపిస్తారా, ఎల్లుండి ఫోన్ చేయండి. ఓకే ఓకే. మీరు ఎక్కడ ఉంటారు, మీ మెసేజ్ మీ పేరు, ఎందుకంటే నేను ప్రీట్ చేసి పెట్టుకోవాలి కదా. పేరు చెప్తా సార్, నేను హైదరాబాద్ లోనే ఉంటా సార్, బోడుప్పల్లో ఉంటా, ఆఫీస్ బోడుప్పల్లో. నరేష్ రెడ్డిని కూడా పట్టుకొని రా, ఆయన ఎవరో చూడాలి. మీరు రెడీగా ఉన్నారు కదా సార్, మీరు రెడీగా ఉన్నారు కదా? రెడీ ఉన్నాం. గొట్టి ముక్కుల నరేష్ రెడ్డిని కూడా పట్టుకొని రా, ఆయన ముఖం మీద చూడాలి. నువ్వు ఎట్లా ముఖం, వరంగల్ కాదు ఏది కాదు, అడ్రస్ లేనని మరి ఎట్లా చూసుకున్నావు నువ్వు? ఆయన వరంగలా? ఎక్కడ ఉన్నా చూసి కొంటావా? అంత అంటే నువ్వు కాసంపుల్లే షాపింగ్ మాల్ అంటే మాకు గౌరవం ఉంది. అరే మేము మోసపోయిందని మేము బాధపడుతున్నాం. నీ డబ్బులు, నీ కూడా డబ్బులే, మావి కూడా డబ్బులే. ఆయన దగ్గర గల్ల పెట్టి పట్టరా. పట్టుకోండి. నరేష్ రెడ్డిని పట్టుకొని రా మా ముందుకు, తెలుస్తుంది. నరేష్ రెడ్డి ముఖం కూడా చూడాలి, నీకు అమ్మినాయన ముఖం. మీరెవరు మాకు ఇవ్వడానికి? మా భూమిని మాకు కాకుండా చేసి గౌరవంగా చెప్తున్నాము, మా భూమి మాకు రిజిస్ట్రేషన్ మాకు చేసేయండి, మా భూమిని మాకు రిజిస్ట్రేషన్ చేయండి. యా సార్, సార్ సార్ ఎల్లుండి మీకు కాల్ చేస్తా నేను. సార్ నేను ఎల్లుండి కాల్ చేస్తా, వీళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ తీసుకుంటా. మీరు కూడా నేను వాట్స్ కట్ చేసిన మరి ఆయన మాట్లాడి అలసిపోయిండో ఏమో. ఎంత అరాచకము! మాట్లాడవచ్చు కదండి, మాట్లాడవచ్చు కదా. వాళ్ళతో మాట్లాడియొద్దు. ఎట్లా మాట్లాడిస్తావు? నీతో మాట్లాడాలి. ఏం తప్ప మాట్లాడిస్తే? పెద్ద పెద్దోళ్ళు అయితే, కోటీశ్వర్లు అయితే ఏమవుతుందండి? మేము ప్రధానంగా మాట్లాడడం ఇబ్బంది. నరేష్ రెడ్డి అమ్మిన ఆయనను పట్టుకొని రావాలి మా ముందుకు. ఓకే. నరేష్ రెడ్డి ఎవరో తెలియదు మాకు. నీకు వరంగల్ ఆయన కూడా కాదు ఆయనే. మరి ఎవరో చెప్తే అంత ఈజీగా కొంటాడా డాక్యుమెంట్స్? ఇప్పుడు వ్యాపారం చేస్తే అయినా కదా, ఒక భూమి కొనాలంటే ఎన్ని దిక్కుల, మరి అది కార్మికులది, అజంజాయి మిల్ ఆఫీస్ అనేది అందరికీ తెలుసు. తెలిసి కూడా నువ్వు కొన్నావు అని అంటే మరి అమ్మేటైనా కూడా ముఖం ఎప్పుడు చూసినావో ఏం చూసినావో మాకు తెలియదు. మేము కూడా చూడాలి. మేము కూడా ఆయన నరేష్ రెడ్డిని ఏమో తెలియదు. ఎన్ని సంవత్సరాల కాంచెలు మీరు తాతల కాంచెలు మాకు తెలియదు. మా తండ్రి మేము 3 తరాలు. మీకే తెలియదు ఇప్పటిదాకా? ఇప్పుడు ఒక స్థలం కొంటే ఆ ఇంటి పెద్ద పేరు మీద ఉంటది. అంటే ప్రతి ఒక్కరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయరు కదా ఆఫీస్ లో. ఆ ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో దాని మీద చేస్తారు. అది అజంజాయి మిల్లు మేనేజర్ మీద ఉన్నది. మేనేజర్ నుంచి ఈ నరేష్ రెడ్డి ఎవరు, తన దగ్గరికి ఎప్పుడు వెళ్ళింది, తను ఇతనికి ఎప్పుడు అమ్మిండు, ఈ మధ్యలో ఏం జరిగిందో మాకు తెలీదు. యూనియన్ వాళ్ళను ఆకట్టుకొని వాళ్ళకు డబ్బు ఆశ చూపించి వాళ్ళను మొత్తం ఒక పక్కకు తిప్పేసుకొని అసలు వాళ్ళు ఏం చేస్తాన్రు, ఆ యూనియన్ 6 మనుషులు ఏం చేస్తాన్రు, ఎక్కడికి వెళ్తాన్రు, ఎవరి నుంచి ఎవరిని కలుస్తారో తెలియకుండా లాస్ట్కి ఇక్కడ కొండ మురళి గారు కొబ్బరికాయ కొట్టి అది కూల్ చేసే వరకు మాకు తెలియదండి. ఇది కరెక్ట్ గా చెప్తున్నా నేను సత్యంగా. ఆ రోజు అమ్మే అధికారం గొట్టి ముక్కుల నరేశ్వర్ రెడ్డికి కూడా లేదు. మేనేజరు అజంజాయి మిల్ మేనేజర్ పేరు మీద పర్మిషన్ తీసుకొని కట్టిండు. అమ్మాలనుకుంటే మేనేజరు అజంజాయి మిల్ యాజమాన్యము అమ్మాలే. అది కూడా మేము చెప్పినాము. ఇప్పటికి ఆ ఒక్కటి చాలు. ఇంకోటి రాధాకిషన్ అనేట ఆయన ఫౌండేషన్ వేసింది కూడా స్టోన్ ఉంది మా దగ్గర. యూనియన్ ప్రెసిడెంట్ ఆయన. ఇది పర్మిషన్ తీసుకొని కట్టిండ్రు. ఆ కాలంలో పర్మిషన్ తీసుకొని కట్టిండ్రు అంటే మరి దానికి కూడా వాల్యూ లేదా? ఇంకోటి వాళ్ళు ఇవన్నీ మేము
కార్పొరేషన్ మేయర్కు మేము పెట్టినాము. ఇది కమిషనర్కు పెడితేనే వీళ్ళకు నోటీస్ పంపించింది. ఏమని నోటీస్ పంపించింది? ఇదంతా నువ్వు ఫాల్తు డాక్యుమెంట్స్ పెట్టి కొనుక్కున్నావు, అది మొత్తం నీ పర్మిషన్ రద్దు చేస్తాను అనేది నోటీస్ పంపించేసింది. మా దగ్గర ఉంది, అది నోటీస్ పంపించింది. రైట్, నాకు ఫైనల్గా చెప్పండి. ఆయన ఎల్లుండి రెడీగా ఉన్నాడు, ఓకే, నేను రెడీగా ఉన్నా, రానికి మళ్ళీ రావడానికి రెడీగా ఉన్నా. మీరు నా ఆఫీస్కి వచ్చినా కూడా నేను కలుస్తా, అవైలబిలిటీలో ఉంటా. ఖచ్చితంగా ఈ ఇష్యూ పైన ఫోకస్ చేద్దాం. ఎందుకంటే నేను ఆల్రెడీ ఆయన లైవ్లో కూడా కాల్ చేసిన. ఆయన నాతో ఫోన్ మాట్లాడినా నేను రికార్డు పెట్టుకునే బాధ్యత నాది, నేను పెట్టుకుంటా. సరే, డబ్బులు ఉన్నటువంటి మనిషి ఏ మీడియానైనా మేనేజ్ చేయవచ్చు, ఎవరినైనా మేనేజ్ చేయవచ్చు, అది ఉంటుంది. ఆయన ఎన్ని మేనేజ్ చేసినా భయపడే వ్యక్తిని కాదు. బాజాబ్తో మీకోసం నిలబడ్డానికి రెడీగా ఉన్నా. ఒకటే చెప్తున్నా, మీకు ల్యాండ్ వచ్చే వరకు నేను ఖచ్చితంగా మీకోసం ఫైట్ చేస్తా. ఆ విషయంలో నేను మీకు హామీ ఇస్తున్నా. ఎంత పెద్దోడైనా సరే వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా ఈ ఇష్యూలో మనం ఎల్లుండి మళ్ళీ డిస్కస్ చేద్దాం. మీరైతే రెడీగా ఉన్నారు కదా డాక్యుమెంట్స్? మా విశ్వాసం కూడా మీడియా మీద చాలా విశ్వాసం ఉంది. కొండ మురళి దిగొచ్చి మళ్ళా మా అజంజాయి ఆఫీసు కట్టిస్తా అనేది దాని వెనకాల మీడియా చేసిన ప్రచారం వల్లనే అంత పెద్ద వ్యక్తి అయినా కూడా, ఒక మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా వచ్చి మేము ఇది కార్మికులకే చెందే విధంగా చేస్తామని హామీ ఇచ్చిందంటే దానికి పూర్తి సహకారం మీడియాదే అనేది మేము భావిస్తున్నాం. ఇప్పటికి కూడా మీడియా తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. మీడియా మొత్తం మాకు సహకరించాలి. ఈ సమస్య అయిపోయేంత వరకు. ఒకటే కాదు, ఆఫీస్ సమస్యే కాదు, ఇది 23 ఎకరాల సమస్య, మనిషికి 200 గజాల సమస్య, ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన సమస్య, కొండ సురేఖ కొండ దంపతులు హామీ ఇచ్చిన సమస్య. ఇది పూర్తిగా మేడే రోజు వరకు మాకు పూర్తి చేయాలనేదే మేము ఆశిస్తున్నాము. కాకపోతే భవిష్యత్ కార్యక్రమం మేడే రోజు కనుక పరిష్కారం చేయకపోతే వాళ్ళకే చెడ్డ పేరు వస్తుంది. అది ప్రతిపక్షాలకు మంచి పేరు వచ్చే విధంగా పేరు కూడా పోతుంది. అది గమనించాలనేది కూడా మేము హెచ్చరిస్తున్నాం. రేపు ఈ వీడియో అప్లోడ్ చేస్తా యూట్యూబ్లో. సో మరి ఆయన రెస్పాన్స్ ఏందో చూద్దాము. ఎల్లుండి ఖచ్చితంగా ఈ ఇష్యూ పైన మళ్ళీ ఒకసారి నేను ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో నేను డైరెక్ట్ కాసం పుల్లయ్య ఓనర్తోనే డిస్కస్ చేసిన, మాట్లాడిన ఇప్పటిదాకా ఫోన్లో మాట్లాడిండు ఎంతో 10-15 నిమిషాలు మాట్లాడినట్టు, గట్టిగానే మాట్లాడిండు సారు. తర్వాత ఆయాసం వచ్చిందో మరి ఏందో తెలీదు, కట్ చేసేసినాడు. మాట్లాడుతుంటే కట్ చేసేసినాడు. ఎల్లుండి చూసుకుందాం తీ అన్నాడు. సరే, ఎల్లుండి మేము కూడా రెడీగా ఉన్నాం. నేను మళ్ళీ చెప్తున్నా, కబ్జా పెట్టినారు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు, పెట్టలేదు అని ఆయన చెప్తున్నాడు. ఈ కబ్జా భాగోతాన్ని ఎల్లుండికి వాయిదా వేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.